చెప్పరా శివ మరి రీసెంట్‌గా మనకి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది గదా! హ్మ్. దాని గురించి నువ్వేమంటావు? దాని గురించి పోస్టులు మనకు సరిపోతాయంటావా? లేకపోతే దాంతోనే అడ్జస్ట్ అవుతారంటావా? అప్లై అయితే చేయాలి గానీ, ముందేందంటే ఫీజ్ ఎక్కువుంది కదా మరి. దాని గురించి ఫీజ్ ఎంత 1500 గదా! 1500 పోయినసారి ఎంతున్నది? అంటే పోయినసారి ప్రభుత్వం ఇచ్చింది 800 ఇచ్చింది. హ్మ్. మరి ఈ ప్రభుత్వం 1500 గదా! దాని 1500 ఇంకా ఇచ్చి మళ్ళీ పోయినసారి పోస్టులన్నీ ఇచ్చాము. పోస్టులు మస్తున్నాయి. 16,000 ఆ! సరే 16,000 ఇచ్చింది. మరి ఈసారి ఎంత అయితుంది? 7,000 సాలరీ. ఇంకేందంటే ఎందుకు సరిపోతుంది? అంటే ఊరికో క్యాస్ట్ పోస్ట్ వస్తుందంటావా? ఊరికొక పోస్ట్ డిస్ట్రిక్ట్ ఒక పోస్ట్ వస్తుంది. క్యాస్ట్ వైస్ ఒక పోస్ట్ వస్తుంది. దాని గురించి ఏం చేస్తారు? ఓపెన్ చేసినావు కదా ఇంతకుముందు. ఓపెన్ చేసినప్పుడు నీకేమనిపించింది? అంటే చేయడానికంటే వేరే జాబ్ కొట్టుకొని చాలా బెటర్. అంటే తెలంగాణ కొట్టుకోవాలని రూల్ ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే అంతగానం పోస్టులు ఇచ్చి మరి ఇంకా చేసుకోవడంత ఏముండదు. కాదు ఇప్పుడు తెలంగాణలో జాబ్ కొట్టుకోవాలి చాలా మందికి ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే ఈ గవర్నమెంట్ ఏమో ఇంటి ఊరికి ఒక పోస్ట్ అన్నట్టు కాకుండా డిస్ట్రిక్ట్ ఒక పోస్ట్ ఇస్తుంది. ఏ కేటగిరీలో ఎవరు వస్తాడు? ఆ? ఒక్క పోస్ట్ కి ఇప్పట్లో దాదాపు ఒక 100 మంది దాకా ఉన్నారు. అలాంటి ఒక పోస్ట్ కేటగిరీ వైజ్ ఒకటి ఇస్తే మిగతా వాళ్ళు 9 మంది ఏం చేస్తారు? అంటే ఇంకా గవర్నమెంట్ వాళ్ళంతా పైసలు వస్తున్నాయి కదా, గవర్నమెంట్ సరిపోదా? పైసలు వస్తున్నాయి. స్టూడెంట్స్ కి జాబ్లు వస్తున్నాయి. జాబ్ లేవుగా. రాకపోతే గవర్నమెంట్ అయితే పైసలు బరాబర్ వస్తున్నాయి కదా. గవర్నమెంట్ గానే వస్తాయి. ఎందుకు రావని వాళ్ళు గవర్నమెంట్ పైసలు కావాలి. పైసలు తీసుకుంటారు. మనకి జాబ్ కావాలి. మనకి జాబ్లు వస్తున్నాయా? వాళ్ళు పైసలు తీసుకుంటారు కదా, మనకి జాబ్లు వస్తున్నాయి. సరే ఇప్పుడు మనం అంటే కడతాం రా పైసలు. జాబ్ లో జాబ్ ఉన్నాం కాబట్టి కడతాం. జాబ్ ఉన్నాయి కాబట్టి మనం పెడుతున్నాం పైసలు. ఉమ్. అమ్మనయ్యలు అడగలేక క్యాటరింగ్ లో పని చేసుకుంటూ ఇల్లు దాంట్లో క్యాటరింగ్ ఎందుకు? క్యాటరింగ్ వదిలే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు స్టూడెంట్స్ ఇట్లా మా వాళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కడు రూమ్ రెంట్ 5,000 మాక్సిమం అంటే 5,000 ఉంటుంది. ఒక అటు ఇటు చేంజ్ ఇట్లా ఖర్చులు అంటే ఒక 2,000 అంటే వెళ్తాయి. 2,000 3,000 ఒక 3,000 వేస్తాయి. ఎందుకంటే అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూ అయ్యి దానికని రీఛార్జ్ అని ఎవరికొక అదంతా అవుతుంది. 3,000 అంటే 8,000 అయింది. మళ్ళీ ఇటు 1,500 పెడితే అటు ఇటు అని మళ్ళీ 1,500 ఎక్స్ట్రా మళ్ళీ ఒక పోస్ట్ కన్నా అట్లేదు 600 వేస్తాం. మళ్ళీ అంత అయినప్పుడు ఎంత ఎంత అవుతుంది ఆడికి 8,000 ప్లస్ మళ్ళీ మళ్ళీ దానికైతే 9,600 అవుతుంది. అంత పైసలు ఎక్కడ నుంచి తెస్తారు? అంటే గవర్నమెంట్ అవన్నీ ఆలోచించదు కదా. పేద ప్రజలు ఎలా ఉంటే వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి కావాల్సింది జాబ్ నోటిఫికేషన్ కొంతమంది అసలు కోచింగ్ అంటే కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పైసలు లేక ఓన్లీ బుక్ల వరకు 500 రూపాయలు కొనుక్కొని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎక్కువ రిలీజ్ చేయండి. తక్కువ ఎందుకు చేసింది? ఎంతగా 7,000 రిలీజ్ చేసింది. 7,000 పోయినసారి దాదాపు ఒక 6,000 చేస్తే మనమే రాసినాం. ఇప్పుడు తెలుసా వాళ్ళు వచ్చినా మన భారతదేశంలో పాపులేషన్ ప్రకారం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ పెద్ద అయితే మన ఆంధ్ర ఎన్నో స్థానం తెలుసా నీకు? తెలియదు. 12వ స్థానం మనది. అంటే ఓవరాల్ 100% 12% మనది అయితే 7,500 పోస్టులు మనకి సరిపోతుంది. అలా సరిపోవడానికి ఏం లేదు. అంటే అంటే ఉన్నోడు పైసలు ఉన్నోడు కొట్టుకుంటాడు, పైసలు లేనోడు లేనట్టు ఉంది ఇప్పుడు. ఆ, పైసలు ఉన్నోడు అప్లై చేస్తాడు, చేసుకొని తక్కువ మార్కులు వస్తే జాబ్ ఇస్తారు. ఇది అన్నమాట. రీసెంట్ గా నీట్ పేపర్ లీక్ అయింది. చాలా మంది ప్రొటెక్ట్ చేసినారు. దాన్ని నేను కరెక్ట్ అనట్లేదు. స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేయండి. దానికి మించిన ఆయుధం ఇంకోటి ఏం లేదు. కాకపోతే ఈ జాబులు ఈ నోటిఫికేషన్లు కూడా చూడండి. ఎందుకంటే మీరు లేని దానికోసం కంటే ఉన్న దానికోసం పోరాడితే మంచిది. ఎలాంటి గవర్నమెంట్ నిందించకుండా మీ అంతలో మీరు కష్టపడ్డా అవుతుందేమో, కానీ ఈ తక్కువ పోస్టులు ఇచ్చి జాబులు కొట్టమంటే ఎలా కాదు, అసలుకి ఎవరికి సాధ్యం కూడా కాదు. సో చూడండి. ఇంకోటి ఆస్పిరెంట్స్ అందరికి నేను ఒకటే మాట చెప్తున్నా, కష్టపడండి. కాకపోతే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కూడా ఉంది. అంతేకాని ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకండి ముందుకు వెళ్ళేదాకా. ఇంకో నేను చెప్తా, ఏమంటే స్టేట్ జాబ్ ప్రిపేర్ అవుతారుగా, స్టేట్ జాబ్ కూడా సెంట్రల్ జాబ్ రాస్తారు. స్టేట్ జాబ్ మీద మీరు నమ్మకాలు పెట్టుకున్నారు అనుకో అక్కడనే ఉండిపోతారు. ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకుంటారు, ఊర్లో ఉండాలనుకుంటారు. కానీ ఒకవేళ జాబ్ రాకపోతే మీ ఫ్యామిలీ మీకు వేస్తుంది. పైసలు ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది. అందుకని ఒక సెంట్రల్ జాబ్స్ లేకపోతే ఆర్ఆర్బీ జాబ్స్ పడుతూనే ఉంటాయి. దానికి ప్రిపేర్ అయ్యి మయ్య ఒక మాట చెప్పిండు. అది ఇప్పటికో నాకు తెలియదు, కానీ అది ఇప్పటికి నా మైండ్లో గుర్తుంటుంది. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఒకసారి మీకు జాబ్ వచ్చినా కూడా మీ చుట్టూ అలానే తిరుగుతుంది. ఈ మాట ఇంకా మా బహుమతి కూడా చెప్పింది అనమాట. అది ఇప్పటికి నాకు మైండ్లో ఎప్పుడు దాక్కునే ఉంటుంది. నేను ఒక రోజు మా దోస్తుని బండి వేసుకొని తిరుగుతుంటే జాబ్ లేకుండా వాడు ఒకటే మాట అన్నాడు, అరే ఇన్ని రోజులుగా దోస్తుని బండి నీ ఏ పైసలతో వాడుకుంటావు, సొంతంగా ఎప్పుడన్నా తిరుగురా అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు. ఆ విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పటికి ఆ మాటలు నాకు గుర్తున్నాయి. సో జై హింద్, జై భారత్. ఎన్నో జాబ్ రాకముందు నేను కూడా ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో అవమానాలు కూడా పడ్డాను. అది నాకు తెలుసు. సో ఒకసారి జాబ్ కొట్టాక మీ లైఫ్ స్టైల్ మీకే మారుతుంది. సో చూడండి. హ్యావ్ బెస్ట్ లక్, గ్రేట్ డే. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.